హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆన్లైన్ టెక్ ట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం 15 lakhs గురించి తెలుసుకుందాం. 15 lakhs వచ్చేసి 30 months 50 months అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మెయిన్లీ మనకు ఇన్స్టాల్మెంట్ అనేది చూసుకుందాం. ఫస్ట్ 30 months చూద్దాం. 30 months వచ్చేసి మ్యాక్సిమం ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 50,000 ఉంటుంది. మినిమం ఇన్స్టాల్మెంట్ 37,000, 37,500 ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మంత్ వచ్చేసి మనకి 50,000 ఉంటుంది. సెకండ్ మంత్ 37,500 ఉంటుంది. థర్డ్ మంత్ 50,000 ఉంటుంది. మనకు ఫోర్త్ మంత్ వచ్చేసి 37,500. ఇట్లనే 6-7 months వరకు కంటిన్యూ అవుతుంది 37,500. ఆ తర్వాత అమౌంట్ అనేది ఇన్స్టాల్మెంట్ పెరుగుతూ వస్తుంది. 25 months కల్లా మనకు 50,000 చిల్లర వస్తుంది. చిల్లర అంటే 49,960 ఇట్లా వస్తుంది అనమాట. ఒక 10-30 అంటే తక్కువ వస్తుంది. అంటే 26, 27, 28, 29, 30 అయితే మనకు 50,000 అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనం మినిమం బేడ్ పేబుల్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు 8, 9, 10 months వరకు అనేది ఈ అమౌంట్ అనేది వస్తుంది. 10,50,000. ఆ తర్వాత అయితే మనకు 11 lakhs అనేది వస్తుంది. ఇంకా 15 months దాటిన తర్వాత అయితే 12-13 వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనము 25 months వరకు అనేది చిట్టి లేపొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి లేపొద్దు. అట్లా లేపినామనుకోండి మనం లాస్ అవుతాము. ఆ తర్వాత లేపినామనుకోండి మనకు కంపల్సరీ 14 లక్షలు మాత్రం 14 లక్షలైనా కంపల్సరీ వస్తుంది. ఓకే, మనము ఇప్పుడు ఇది షూరిటీలు అవసరం పడుతుంది ఫ్రెండ్స్. దీనికి 2 షూరిటీ గవర్నమెంట్, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ షూరిటీ అవసరం పడుతుంది. ఓకేనా, ఎక్కడైనా సరే ఓన్లీ 25 months తర్వాత అయితే ఒకటి గవర్నమెంట్ షూరిటీ, ఒక ప్రైవేట్ షూరిటీ అవసరం పడుతుంది. అంతకుముందు ఎప్పుడైనా సరే 2 గవర్నమెంట్ షూరిటీ, ఒక ప్రైవేట్ షూరిటీ. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు 50 months చూసుకుందాం. సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇన్స్టాల్మెంట్ కూడా తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 10 నెలలు ముందు పోతుంది కాబట్టి తక్కువ ఉంటుంది. ఇది మినిమం ఇన్స్టాల్మెంట్ 35,000, మ్యాక్సిమం ఇన్స్టాల్మెంట్ 30,000, మినిమం వచ్చేసి 19,500. కదా, ఇది వచ్చేసి మధ్యలో మనము 7-8 monthsలో అట్లా లేపుకున్న వాళ్ళని అనుకుంటే 9 lakhs అనేది వస్తుంది ఫ్రెండ్స్. లేదు ఇంకా వెయిట్ చేయాలంటే మీరు ఇది ఎక్కడంటే 40 months బిలో అయితే మీకు 2 షూరిటీలు అనేది గవర్నమెంట్ షూరిటీలు 2 అవసరం పడుతుంది, ఒక ప్రైవేటు. 40 తర్వాత అయితే మీకు ఒకటి గవర్నమెంట్ షూరిటీ, ఒక ప్రైవేట్ షూరిటీ అనేది అవసరం పడుతుంది. మీకు 8-9 monthsలో అయితే మీకు 9 lakhs మాత్రం వస్తుంది. ఆ తర్వాత ఒక 2-3 months అయినా కూడా 10 lakhs వస్తుంది. ఇట్లా 20 months అయిందనుకో 12 lakhs అనేది వస్తుంది. 30 months అయిందనుకో 13-5 వరకు వస్తుంది. ఓకేనా, మనకు 45 months వచ్చే వరకు ఇన్స్టాల్మెంట్ అనేది పెరుగుతుంటుంది. 45 నుంచి 30,000 అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.